నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రేపు పెద్దపల్లి జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన. ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు, ప్రజా ప్రతినిధులు. బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్ట్, ఖండించిన ఆ పార్టీ శ్రేణులు. మెగా మెడికల్ క్యాంపునకు విశేష స్పందన. వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే. ఏడో రోజుకు చేరిన నవరాత్రి ఉత్సవాలు. మండపాల్లో మహిళల విశేష పూజలు. ఇక వార్తల వివరాలు. రేపు పెద్దపల్లి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పర్యటించనున్నారు. డిప్యూటీ సీఎం జిల్లా పర్యటనకు సంబంధించి అధికార షెడ్యూల్ను విడుదల చేశారు. హైదరాబాద్ నుండి ఉదయం 10:20 ధర్మారం మండలం నందిమేడారానికి హెలికాప్టర్ ద్వారా చేరుకోనున్నారు. అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా కటికనేపల్లి గ్రామానికి చేరుకొని 33/11 kV సబ్ స్టేషన్కు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ధర్మారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో ధర్మపురి నియోజకవర్గంలోని 3 మండల మార్కెట్ కమిటీల నూతన పాలక వర్గాల ప్రమాణ స్వీకారోత్సవంతో పాటు పాల్గొననున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్తో పాటు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. కాగా ఇక డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులకు ఘన స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమవుతున్నారు. జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు సిపి శ్రీనివాస్ తెలిపారు. పెద్దపల్లి జిల్లాలోని పలు గ్రామాల్లో డిప్యూటీ సీఎం పర్యటించనున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో చేపట్టిన ఏర్పాట్లను కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి సిపి పరిశీలించారు. భద్రతపై అధికారులకు పలు సూచనలు చేశారు. సభ ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్, సభకు వచ్చే మార్గాల ఏర్పాటుపై అధికారులతో సిపి చర్చించారు. డిప్యూటీ సీఎం పర్యటించే ప్రాంతాలలో పూర్తి స్థాయిలో నిఘా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట వివిధ స్థాయిలకు చెందిన పోలీసు అధికారులు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు హైదరాబాద్కు తరలిన బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు ముందస్తుకు అదుపులోకి తీసుకున్నారు. పలువురు నాయకులను హౌస్ అరెస్టు చేశారు. ఈ అరెస్టును బీఆర్ఎస్ నాయకులు ఖండించారు. నిరసన తెలిపేందుకు వెళ్తున్న నాయకులను అడ్డుకోవడం సరికాదని పలువురు అభిప్రాయపడ్డారు. తెలంగాణలో రౌడీయిజం రాజ్యమేలుతుందని, అరెస్టులు, నిర్బంధాలతో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో ముందస్తుగా బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు హైదరాబాద్ తరలి వెళ్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు తెల్లవారుజాము నుండే ఆ పార్టీ నాయకులను, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్యతో పాటుగా పలువురు నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. సిరిసిల్ల పట్టణంలో పలువురు నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించగా ఆ పార్టీ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణిలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. చేసేది వాళ్ళే మళ్ళీ రోజు మబ్బుల 5 గంటల నుండే మా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ ఇళ్లకు, ముఖ్య నాయకుల ఇళ్లకు పంపించి అరెస్టు చేయడం. ఇవాళ మా 5 గంటలకే వచ్చి ఇక్కడ పోలీసు వాళ్ళని పెట్టి నిర్బంధించడం పోకుండా, బిడ్డ ఏదన్నా కానీ నీకు అధికారం ఉందని చెప్పి ఇంత రౌడీజం
ఇంత పోలీస్ బలం పెట్టుకొని ఈ 9 నెలల కాలంలోనే ఇవాళని నియోజకవర్గం బయటపడ్డది. ఎందుకనంటే 10 సంవత్సరాలు కేసీఆర్ గారు పాలన చేసిన ఏనాడు ఇట్లా వ్యతిరేకత రాలేదు. 9 నెలల లోపలనే నీ హామీలు, నీ దౌర్జన్యం, నీ రౌడీజం, నీ వ్యూహాలు మొత్తం ఈ రోజుతోటి పట్టబాగా అయిపోయింది బిడ్డ. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పోలీసులు బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావును హౌస్ అరెస్టు చేశారు. ఎమ్మెల్యే గారిను వందలాది మంది పోతూ ఉంటే మరి వీళ్ళు చూసుకుంటూ ఉంటారంటే మరి మన పోలీసు వ్యవస్థ మరి రేవంత్ రెడ్డి గారి కనుసైగల్లో కనిపిస్తూ ఉన్నది. నిజంగా కూడా పోలీసులు ఒక హైదరాబాద్లో వందలాది వెహికల్ వందలాది మంది పోతుంటే కూడా మరి పోలీసులు చూడనట్టుగా వ్యవహరిస్తారంటే మరి పోలీసులు మరి ఈరోజు ప్రభుత్వాలు మారుతుంటాయి పోతూ ఉంటాయి. మరి పోలీసులు మరి రేవంత్ రెడ్డి గారి కనుసైగల్లో పనిచేస్తూ ఉన్నారు. మరి ఆయన పొల్యూషన్ వేసిన తర్వాత కూడా రాచ మర్యాదలు చేస్తూ ఉన్నారు. మరి ఆ ఎమ్మెల్యే గారికి మరి మన మాజీ మంత్రులను అరెస్ట్ చేశారు. ఆయన పొల్యూషన్లో కూర్చోబెట్టి రాజ మర్యాదలు చేస్తూ ఉన్నారు. మేము మాత్రం ఖండిస్తూ ఉన్నాం. ఇట్లాంటి ఎన్ని రోజులు ఆగవు. మా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారి నివాసం పైన దాడి చేయడం అమానుషం. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి వ్యక్తులను మాట్లాడేటువంటి మాటలు కాదు, పద్ధతి కాదు. ఎందుకంటే దౌర్జన్యంగా ఇంటిపై దాడి చేయడం టీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా మేము ఉన్న సందర్భంలో ఏ కాంగ్రెస్ నాయకుడి మీద మేము దాడి చేయలేదు. దీన్ని ప్రజలను యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారు. మేము ఏదైతే టీఆర్ఎస్ పార్టీ పిలిపించిన మా ఎమ్మెల్యే గారు కౌశిక్ రెడ్డి గారు పిలిపించిన పిలుపు మేరకు బయలుదేరడానికి సిద్ధంగా ఉండడం వల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్టైన వారిలో వైస్ ఎంపీపీ మందల అబ్రహం, కోఆప్షన్ బత్తుల కమలాకర్, మాజీ సర్పంచ్ అంజయ్య పాల్గొన్నారు. చందుర్తి మండల పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము అదే కాకుండా ఎక్కడికక్కడ మమ్మలను కూడా చందుర్తి ఇప్పుడు ఇక్కడ చందుర్తిలో కానీ వేములవాడలో కానీ ఇక్కడ అన్ని చోట్లలో కూడా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేస్తూ ముందస్తుగా అరెస్ట్ చేసుకుంటూ ఇది తీవ్రమైన చర్య. ప్రజలకు మంచి పరిపాలన అందించాలని మేము అనుకుంటే కేసీఆర్ పాలనను అధిగమించేటట్టుగా ప్రజలకు సేవ చేయాలని కోరుకొని మిమ్మల్ని గెలిపిస్తే ఈరోజు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ పోలీసులు చెలో హైదరాబాద్కు తరలి వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో మాజీ ఎంపీపీ నూనేటి సంపత్, నాయకులు దేవయ్య, శ్రీనివాస్, కుమార్ యాదవ్, నవీన్, సారంగపాణి, మాదాసి, చంద్రు పాల్గొన్నారు. కార్యకర్తలను అరెస్టు చేసి వారిపై దాడులను చేసే ఈ పార్టీగా ముందుకు పోతూ ఉంది. దీన్ని మేము హరీష్ రావును అలాగే కౌశిక్ రెడ్డిని అరెస్టు చేయడము ఇది ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు రాబోయే రోజులలో తెలంగాణ ప్రజలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని చెప్పి తెలియగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులందరూ హైదరాబాద్ వెళ్ళాలని చెప్పి ఆలోచన చేస్తున్న తరుణంలోనే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో అరెస్టులు చేసి ఇది ఇక్కడ పోలీస్ స్టేషన్లో పెట్టడం ఇది శోచనీయం. రాస్తారోకలు ఇటువంటి అక్రమ అరెస్టులు కొత్త ఏం కాదు. ఇటువంటి ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా కూడా ఇంతకన్నా ఉవ్వెత్తున ఉద్యమం ఏ విధంగా ఉద్యమాన్ని ఎలా చేశామో అదేవిధంగా ఉవ్వెత్తున ఉద్యమం ఏ విధంగా రాష్ట్రాన్ని సాధించుకున్నామో అదేవిధంగా రానున్న రోజుల్లో ఈ కాంగ్రెస్ పార్టీని ఈ రాక్షస పాలనను ప్రజలందరూ బొందబెట్టి 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలన ఏ విధంగా ఉండేది ఇలా స్వయంగా ఒక ఎమ్మెల్యే ఇంటిపైన పోలీసులు రక్షణ లేకుండా పోయి వారి ఇంటిపై దాడి చేస్తుంటాడు ఈ పోలీసు వ్యవస్థ. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ నిమ్మచెట్టి విజయ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే అరికెపూడి గాంధీ అనుచరులు ఆయన ఇంటిపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ నాయకులపై దాడులు ఆపకపోతే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఇకపై మరి ఇందిరమ్మ రాజ్యంలో అరెస్టులున్నాయి, మరి ధర్నాలున్నాయి అని చెప్పి ఏదో నీతి వాక్యాలు చెప్పి ఈరోజు ఎక్కడ మా బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులను మరి అరెస్ట్ చేసి మరి ఎమ్మెల్యేలను చూడకుండా మరి ఈ యొక్క ఎమ్మెల్యే బృందాన్ని కూడా శంషాబాద్ ఆ ఏరియాలో అరెస్ట్ చేస్తే నిన్న మా కార్యకర్తల నాయకులంతా కలిసి మరి నినాదిస్తే మరి భయపడి విడిచిపెట్టడం జరిగింది. ఈ అక్రమ అరెస్టులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, మండల అధ్యక్షులు వరుస కృష్ణహరి, కేడీసీసీ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ సుభాష్, సుధాకర్ రావు పాల్గొన్నారు.
ఆయన అల్పబుద్ధి, ఆయన నీచ బుద్ధి, ఆయన ఉపయోగించే యాస భాష అవన్నీ కూడా అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయి. తెలంగాణ ప్రజానీకం చైతన్యవంతమైన వాళ్ళు తప్పకుండా రేవంత్ రెడ్డి కంటే కూడా దార్కారీలు, రేవంత్ రెడ్డి కంటే కూడా వేల రెట్లు అంటే కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 7వ రోజు వేడుకల్లో భాగంగా గణపతికి వేద పండితులు విశేష పూజలు నిర్వహించగా పలువురు ప్రముఖులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మహిళలు గణనాథుడికి సామూహిక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మోట్లపల్లి గ్రామంలో నెలకొల్పిన వినాయక మండపాల వద్ద మోట్లపల్లి మాజీ సర్పంచ్ తులా మనోహర్ రావు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు మాజీ సర్పంచ్ను సన్మానించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ప్రజలు చేపడుతున్న ఏ కార్యక్రమాన్ని కూడా ఎలాంటి విఘ్నాలు జరగకుండా విజయవంతంగా ముగించుకోవాలని, అలాగే మొట్టపల్లి గ్రామ ప్రజలతో పాటు మండల ప్రజలకు కూడా ఈ గణనాథుని ఆశీస్సులు ఉండాలని, ఈసారి భారీ వర్షాలు పడ్డప్పటికీ కూడా రైతులు నష్టపోయి ఎంతో కష్టాల్లో ఉన్నారు. అలాంటి కష్టాల నుంచి తేరుకొని అటు రైతాంగం కానీ ఇటు మహిళలు కానీ. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో ఏర్పాటు చేసిన గణపతి మండపాల వద్ద మహిళలు దీపారాధన చేశారు. ఈ సందర్భంగా కోలాటాలు ఆడి అలరించారు. భక్తుల సౌకర్యార్థం నిర్వాహకులు అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు వెంకటేశ్వర్లతో పాటు భక్తులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. శ్రీనగర్ కాలనీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి వద్ద మహిళలు సామూహిక కుంకుమ పూజలు చేశారు. బీసీ కాలనీలో బజరంగ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని వద్ద మహాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల వ్యాప్తంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గణేష్ నగర్లో కొలువుదీరిన భారీ వినాయకుడికి మహిళలు సామూహిక కుంకుమార్చనలు చేశారు. అమ్మవారికి కుంకుమ గాజులతో పాటు నైవేద్యాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక రామాలయం, బోయవాడ, ముదిరాజ్ సంఘం, గౌడ కాలనీలతో పాటు వెంకటేశ్వర యూత్ ఆధ్వర్యంలో కొలువుదీరిన వినాయక మండపాల వద్ద గణనాథునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కుంకుమతోటి గౌరీదేవిని అభిషేకం చేయడం ద్వారా ఆయుర ఆరోగ్యాలు ఇస్తుందని దేవిని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. మహిళలందరూ పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ కుంకుమార్చన చేసుకోవడం జరిగింది. కుంకుమార్చన చేసుకోవడం భర్త, పిల్లలతో పాటు అందరికీ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదిస్తాడని దేవుడు కోరుకుంటూ మహిళలు చాలా శ్రద్ధగా కుంకుమార్చన ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతున్న పరిస్థితులలో జ్వరాలు బాగా వస్తున్నాయి. ఈ జ్వరాలు తగ్గాలని గౌరీదేవిని పూజించడం వల్ల సంపూర్ణ సౌభాగ్యవతిగా ఉండడం జరుగుతుంది. అష్టైశ్వర్యాలు కూడా ఉండడం జరుగుతుంది. కావున స్త్రీమూర్తుల చేత ఈ రోజున శుక్రవారం రోజున ప్రత్యేకంగా మా విఘ్నేశ్వరుని దగ్గర ప్రత్యేకంగా కుంకుమార్చన కార్యక్రమం అనేటటువంటిది చేయడం జరిగింది. ఎన్నో రకాల జ్వరాలతోటి బాధపడుతున్నారు. పూజలలో ముందు గణాధిపతి పూజ అనేది ప్రధానమైనటువంటిది. ముందుగా గణపతి పూజ కార్యక్రమాన్ని చేసుకున్నట్టయితే ప్రజలందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉంటారు అనేటటువంటిది శాస్త్రవచనంగా. ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని ఈ రోజున ఆ యొక్క విఘ్నేశ్వరుని పూజా కార్యక్రమం చేసుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో కొలువుదీరిన గణనాథునికి మండపాల వద్ద ఎమ్మెల్యే విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేక పూజలు చేశారు. ఆ గణనాథుని ఆశీస్సులతో ప్రజలు సంతోషంగా జీవించాలని ఆయన ఆకాంక్షించారు. కాగా కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఏర్పాటు చేసిన మట్టి గణపతికి 108 రకాల ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించారు. మనం చేసేటువంటి యాగాలన్నింటి కూడా గమనిస్తూ ఇతర దేశాల్లో కూడా అనుసరిస్తున్న సందర్భం మనం గమనిస్తున్న సందర్భం. ప్రతి ఏటా విఘ్నేశ్వరి నవరాత్రులు వచ్చినాయంటే ప్రతి పల్లె, ప్రతి పట్టణము, నగరము, భారతదేశం యావత్తు భారతీయులు ఏ దేశాలు ఉన్నా ఆ వినాయకుడిని ప్రతిమ నెలకొల్పుకొని 9 రోజులు మరి బ్రాహ్మణోత్తముల చేత, పండితుల చేత రకరకాలైనటువంటి పూజలు, కుంకుమ పూజలు, అన్నదానాలు
యాగాలు చేస్తూ స్వామివారిని మెప్పించి స్వామివారి ఆశీస్సులు అందరికీ అందాలని, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో, అష్టైర్యంతో, ఆరోగ్యంతో ఉండాలని చెప్పని, మన లోక కళ్యాణం జరగాలని ఆ విఘ్నేశ్వరుని వేడుకుంటూ నిమజ్జనోత్సవం సందర్భం కూడా ఆయా విఘ్నేశ్వర స్వామి పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం నాంసానిపల్లి గ్రామంలోని 1వ వార్డు గణేష్ యూత్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మహిళలచే సామూహిక కుంకుమార్చనలు, గణపతి పూజ నిర్వహించారు. అనంతరం మహాన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకురాలు దాసరి ఉష పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. రంగురంగులతోటి చిన్నారులందరూ కూడా పాటలు పాడుకుంటూ మరి ఈ విధంగా అందరితోటి కలిసి వినాయక చవితి పండుగలు చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది నాకు కూడా. మరి ఈ వానాకాలంలో అందరికి వచ్చింది జ్వరాలు, మరి ఆ జ్వరాలతోటి ఎంతోమంది ఇప్పుడు కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు అవన్నీ రావడం జరుగుతుంది. మరి ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా మన వినాయకుడిని కోరుకోవడం జరిగింది. అదేవిధంగా మరి మనం ఏ కార్యం చేపట్టినా కూడా అది సక్రమంగా జరగాలి అని చెప్పి, అదేవిధంగా ఎట్లాంటి లోట్పాట్లు కానీ ఎట్లాంటివి లేకుండా అవన్నీ కూడా మన వినాయకుడి ఆగ్రహంతో, వారి ఆశీర్వాదంతో మనందరం కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం మల్కపేటలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు కేతిరెడ్డి జగన్మోహన్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా, జిల్లా కార్యదర్శి గొట్టె రుక్మిణి, బోయిని దేవరాజు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ రూరల్ మండలం లింగంపల్లి గ్రామంలో పద్మనాభస్వామి ఆలయంలోని గణేష్ మండపం వద్ద మహిళలు కుంకుమ పూజలు చేశారు. ఈ సందర్భంగా మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గణేష్ మండపాల వద్ద సామూహిక కుంకుమ పూజలు, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. బస్టాండ్ ఏరియా గణపతి మండపంలో జరిగిన కుంకుమ పూజల్లో బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో మనం అసోసియేషన్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహిళలు సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ 3వ వార్డు లక్ష్మీపూర్లో స్థానిక యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి వద్ద మహిళలు దీపారాధన చేశారు. సాంప్రదాయ దుస్తులు ధరించి విఘ్నేశ్వర మండపం ఎదుట దీపాలు వెలిగించారు. అనంతరం మండపం వద్ద చిట్యాల ఎల్లవ్వ, లచ్చయ్య దంపతులు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో అనిల్, శ్రావణ్, శివకృష్ణ, దిలీప్, సందీప్, రాకేష్ పాల్గొన్నారు. శిశువు మృతికి వైద్యుడి నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యులు డాక్టర్పై దాడి చేసిన ఘటన పెద్దపల్లి జిల్లాలో కలకలం సృష్టించింది. ఈ దాడిలో డాక్టర్కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడిని ఐఎంఏ జిల్లా శాఖ ఖండించింది. ఘటనపై జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో పాటు రామగుండం సిపి శ్రీనివాస్కు ఫిర్యాదు చేశారు. బాధిత డాక్టర్కు న్యాయం జరిగే వరకు జిల్లా వ్యాప్తంగా వైద్య సేవల బంద్కు పిలుపునిచ్చారు. ఈ ఘటనను నిరసిస్తూ జిల్లా కేంద్రంలో ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు.
పెద్దపల్లి పట్టణానికి చెందిన ఎండి ఖదీర్ రేష్మా బేగం దంపతుల 7 నెలల కూతురు అభియాకు జ్వరం రావడంతో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. 3 రోజుల చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు. అయితే చిన్నారికి ఇంజెక్షన్ వేయాల్సి ఉండగా తల్లిదండ్రులు గురువారం మళ్లీ అదే దవాఖానాకు తీసుకువెళ్లి ఇంజెక్షన్ వేయించారు. కానీ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో నర్సు ఇంజెక్షన్ చేసింది. తర్వాత పాప కండిషన్ సీరియస్గా ఉందని కరీంనగర్ ఆసుపత్రికి రెఫర్ చేశారు. పాపను కరీంనగర్ తరలిస్తూ ఉండగా మార్గమధ్యంలో మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. శిశువు మృతదేహంతో తిరిగి పెద్దపల్లి ఆసుపత్రికి చేరుకున్న కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఇదే క్రమంలో ఆగ్రహానికి గురైన శిశువు తండ్రి వైద్యుడు రాజేష్పై కత్తితో దాడి చేసినట్లు వైద్య సిబ్బంది ఆరోపించారు. ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగడంతో సిబ్బంది అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రిలోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఇచ్చేసింది డోస్ ఎక్కువ సీరియస్ అయితే ఆ డోస్ ఎక్కువ ఇచ్చిందని డాక్టర్ చెప్పిండు. కాగితం రాసి ఇచ్చిండు. కరీంనగర్ తెలియకుండా అయితే పేపర్ రాసి ఇచ్చిండు. వాడికి పోయే వరకు ట్రీట్మెంట్ నడుతుంది. సరిపోయింది. నాకు న్యాయం కావాలి, నాకు డాక్టర్ రావాలి. ఏదన్నా నేను పోలీస్ స్టేషన్లో కూడా నేను మర్డర్ చేసుకున్నా, నేను ఉరేసుకున్నా, నేను ప్లేట్తో కోసుకున్నా, పోలీసు వాళ్ళదే బాధ్యత. ఎందుకంటే నాకు న్యాయం జరగకపోతే వాళ్ళదే బాధ్యత అవుతుంది. నేను చచ్చిపోయినా కూడా వాళ్ళదే. నాకు న్యాయం జరిగే వరకు, నాకు డాక్టర్ ఇక్కడ వచ్చే వరకు నేను లేవా బస్కంతే. పాప తండ్రిపై ఐఎంఏ పెద్దపల్లి వైద్య బృందం కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం సిపి శ్రీనివాస్కు ఫిర్యాదు చేసింది. డాక్టర్పై దాడి ఘటనకు నిరసనగా శుక్రవారం జిల్లా వ్యాప్తంగా వైద్య సేవల బంద్కు పిలుపునిచ్చినట్లు ఆయన తెలిపారు. పలు ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. డైరెక్ట్గా డాక్టర్ మీద హత్యాయత్నానికి అంటే కత్తి పట్టుకొని వచ్చి డైరెక్ట్గా డాక్టర్ను ఛాంబర్లోనే పొడవడానికి ప్రయత్నం చేస్తే డాక్టర్ తన ప్రాణాలను కాపాడుకోవడానికి బయటికి ఉరికితే హాస్పిటల్కి వెళ్ళి ఆయన బయటకు వస్తే రోడ్డు మీద అతని వెంబడించి డైరెక్ట్గా అతన్ని పొడవడం జరిగింది. ఆయనకు 4 కత్తిపోట్లు గురవడం జరిగింది. డాక్టర్ గారు దాడి జరిగిన అతన్ని ఖచ్చితంగా ప్రభుత్వము పోలీసు వాళ్ళు అతని మీద యాక్షన్ తీసుకొని అతని మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి అతని మీద తగు చర్యలు తీసుకోవాలని మేము రాష్ట్రం అంతటా కూడా మేము పిలిపించినాము. ఇప్పుడు మా రాష్ట్ర ఐఎంఏ తరఫున కూడా రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ పెద్దపల్లికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న ఐఎంఏ డాక్టర్ల బృందం రామగుండం సిపిని కలిసి జరిగిన ఘటనను వివరించారు. దాడి ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులపైన చర్యలు తీసుకుంటామని సిపి హామీ ఇవ్వడంతో అక్కడి నుండి డాక్టర్ల బృందం వెనుదిరిగింది. డాక్టర్స్ బంద్ పిలిపించేదాన్ని వాళ్ళకు కూడా మాట్లాడడం జరిగింది. ఐఎంఏ వాళ్ళు అందరికి వచ్చారు. వచ్చిన తర్వాత మాట్లాడడం జరిగింది. వాళ్ళకి ఏంటంటే మేము చెప్పాము, ఇది ఇమీడియట్గా మేము సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నాము, ఆల్రెడీ ప్రాపర్ సెక్షన్స్ పెడుతున్నాము. వాళ్ళు అడిగింది అదే, నాకు ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇప్పుడు ప్రాపర్ యాక్షన్ తీసుకోవాలి. తర్వాత అక్యూజ్ని ఇమీడియట్గా అరెస్ట్. ఆల్రెడీ అక్యూజ్డ్ మాకు కస్టడీలో ఉన్నాడు. సో వీఆర్ టేకింగ్ వెరీ సీరియస్ యాక్షన్ అగైన్స్ ద అక్యూజ్డ్. పార్టీ ఫిరాయింపుదారుల పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఖండించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం లక్ష్మణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్లో వ్యవహరించిన తీరును తప్పుబట్టారు. మొదట పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది బీఆర్ఎస్ పార్టీయేనని గుర్తు చేశారు. నోరుందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అభిమానులు ఊరుకోబోరని హెచ్చరించారు. గతంలో బీఆర్ఎస్ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసిందని ఆరోపించారు. అభిమానులు వాళ్ళకు ఉంటారు, ఏది పడితే అదే మాట్లాడుకుంటారు. అభిమానులు ఈ సాగు చేస్తారు. అదే 2014 నుంచి 23 వరకు మీరు చేసినటువంటి, మీ ప్రభుత్వం చేసినటువంటి ఈ ఫిరాయింపులకు ఆ పార్టీ ఈ పార్టీ చేసుకున్నటువంటి ఈ యొక్క సంస్కృతి, ఈ యొక్క కల్చర్ ఎవరు నేర్పించారు? ఇవాళ మేము ఎవరిని కూడా మేము వాళ్ళ లెక్క మేము ఏదైనా మీ లెక్క టీఆర్ఎస్ బీఆర్ఎస్ లెక్క మేము ఏదైతే తాయిలాలు ఇచ్చుకుంటా లేకపోతే ప్యాకేజీలు ఇచ్చుకుంటా మేము చేర్పించుకుంటలేము. కౌశిక్ రెడ్డి మాట్లాడేది 4 దగ్గర పెట్టుకొని మాట్లాడుకోమని అది పద్ధతి కాదు. అది గాజులు పంపిస్తా, చీరలు పంపిస్తా, మట్టెలు పంపిస్తా అంటే ఏందంటున్నాడు? కేసీఆర్ చీర కట్టుకోమని, కేటీఆర్ని కట్టుకోమను, హరీష్ రావును కట్టుకోమని, చీరలు కట్టుకున్నాకప్పుడు మా అందరికి చెప్పమను. పద్ధతి అనేది ఈ రాజకీయ వ్యవస్థని చిన్నాభిన్నం చేసి రాజకీయ విలువలను అనేది తుంగలో దొక్కి ఇలా ఈ వ్యవస్థను ఈ విధంగా తయారు చేసిన కారకులు వాళ్ళు కాదా? మేము ఎవరిని ప్రలోభ పెట్టట్లేదు. వారి అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి కలుస్తున్నారు. ప్రభుత్వం నుంచి వారి నియోజకవర్గ అభివృద్ధి కోసం వారు కలవడం జరుగుతుంది తప్ప ఇక్కడ వేరే ఆలోచన లేదు. ఏదేమైనా కూడా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు ఎట్లా బుద్ధి చెప్పాలనో వాళ్ళు బుద్ధి చెప్తాం. మొన్ననే పార్లమెంట్లో బుద్ధి చెప్పిండు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి పార్లమెంట్లో.
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామంలో పోలీస్ శాఖ, జిల్లా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, రాష్ట్ర యూనియన్ కోఆపరేటివ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, కలెక్టర్ సందీప్ కుమార్ జా, ఎస్పీ అఖిల్ మహాజన్ హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ అవకాశాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది కూడా మనం మీకు డాక్టర్స్కి చూపించి అది సాల్వ్ చేస్తాం. ఇది కాకుండా లాస్ట్ టైం డిఎంహెచ్ఓ గారితో మాట్లాడాము. చాలామందికి ఇప్పుడు ముసలైన వాళ్ళకి క్యాటరాక్ట్ వచ్చేస్తుంది, ఆ మోతియా అంటారు. ఆ దానికి కూడా ఎవరెవరికి వస్తే తర్వాత కూడా అది డిఎంహెచ్ఓ గారితో మాట్లాడి 100% మీకు ఇక్కడ ఒక బస్ పెట్టి అక్కడ తీసుకొని మళ్ళీ రిటర్న్ పంపిస్తాము. మీకు క్యాటరాక్ట్ కూడా మీరు దయచేసి అనీమియా కోసం వాళ్ళకి టెస్ట్ చేయండి. టెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి డయట్ కూడా మీరు దయచేసి ప్రిస్క్రైబ్ చేయండి. డిఎంహెచ్ఓ గారు ప్రతి ఒక్క వ్యక్తికి డిఎంహెచ్ఓ గారు లేడీస్కి డైట్ అది చేయాలి. అది మీరు సలహా, మెడికల్ సిబ్బంది సలహా తీసుకోండి, ఆ విధంగా మీరు పాల్గొనండి. ఇంకా దీని తర్వాత ఒక వ్యక్తిగత సలహా కూడా ఉంది, నా మనవి కూడా ఉంది మీ అందరితో. మీకు మంచి జీవితం కోసం ప్రభుత్వానికి సంబంధించిన ఈఎన్టీ హాస్పిటల్ కానీ, బసవతారం క్యాన్సర్ హాస్పిటల్ కానీ, కోటిలో ఉన్నటువంటి జేఎన్టీకి సంబంధించిన క్యాన్సర్ హాస్పిటల్ కానీ, ఈరోజు పిల్లలకు హాస్పిటల్ పేరు కాల్సిన నీలోఫర్ కానీ, ఇలాంటి హాస్పిటళ్లలో ఎవరైనా చికిత్స పొందేటప్పుడు ఆరోగ్యశ్రీకి సంబంధం లేని వ్యాధులు ఉంటే ఈరోజు ఎల్ఓసీల ద్వారా నేనైతే రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అవకాశం, నేను నా స్థాయిలోనే 2 కోట్ల పైచలకు ఈ కాలంలోనే ఎల్ఓసీల ద్వారా పేదలకు డబ్బులు ఇప్పించినటువంటి కార్యక్రమాన్ని మాట సీఎంఆర్ఎఫ్ ద్వారా కూడా అనేక మందికి అందుబాటులోకి ఉండే విధంగా, అంటే ఈ విధంగా ఆరోగ్యం పైన స్వచ్ఛంద సంస్థలు కానీ, పోలీస్ శాఖ ఓవైపు, రెవెన్యూ కలెక్టర్ గారు ఓవైపు ఈ విధంగా చేసుకుంటూ ముందుకు పోతున్న ప్రభుత్వం భరోసానిస్తూ మేము వెంట ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం చేయడం. ఒక పత్రికలో ఆది సొంత గ్రామంలో నాకు రుణమాఫీ రాలేదు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని వేములవాడ ఎస్పీ శేషాద్రిని రెడ్డి అన్నారు. వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలోని పెద్దమ్మ ఆలయంలో ముద్రా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 7 సీసీ కెమెరాలను ఏఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లోని ముఖ్య కూడల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఏఎస్పీ కోరారు. ఈ కార్యక్రమంలో వేములవాడ రూరల్ సిఐ శ్రీనివాస్, ఎస్ఐ మారుతి, ముద్రా సంఘం సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. సీసీ కెమెరాలు అందరూ ఈ మండల్ వైజ్గా, జిల్లా వైజ్గా సీసీ కెమెరాలు పెట్టుకోవాలని ముద్రాలను కోరుతున్నా. తర్వాత ఇలా మేడం గారైనా వీళ్ళైనా పోలీస్ శాఖ వాళ్ళు మొత్తం మంది వచ్చి ఇలా ఓపెన్ చేసారు, బాగా మాకు మంచిగా అనిపించింది. తర్వాత మేము సతం ఇవాళ ఏది కెమెరాలు పెట్టడానికి ఎన్ని పైసలు ఖర్చు అయినా సరే కెమెరాలు పెట్టడానికి సిద్ధమైన. ఎందుకంటే ఈ సీసీ కెమెరాలు అనేటిది రేపటికి ఎవరి ద్వారైనా ఏది అయినా, ఇక్కడ బండి అయినా ఏది అయినా ఏ రకమైన మనకు కనిపిస్తాయి. కాబట్టి కంపల్సరీ సీసీ కెమెరాలు ముద్రాజులైనా, ఏ గుడి, ప్రతి ఒక్క గుడి వారులైనా, ఎవరైనా మొత్తం మంది ఎవరైనా గుళ్ళే మాత్రం సీసీ కెమెరాలు ఫిట్ చేసుకోవాలని నేను కోరుతున్నాను. తర్వాత కంపల్సరీ ఏదైనా సరే మొత్తం అయితే సీసీ కెమెరాలు ఫిట్ చేసుకోవాలి. అన్ని రకాలుగా మనకు అన్ని రకాలుగా మనకు మంచిదనం జరుగుతుంది. కాబట్టి సీసీ కెమెరాలు మాత్రం కంపల్సరీ ఫిట్ చేసుకోవాలి. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని సిరిసిల్ల ఎక్సైజ్ సూపరింటెండెంట్ పంచాక్షరి సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో గీత కార్మిక సంఘం, ఎక్సైజ్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో 2 ఎకరాల స్థలంలో 2000 ఈత మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ఎక్సైజ్ సూపరింటెండెంట్తో పాటు సిఐ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు, గౌడ సంఘం సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాటిన ఈత మొక్కలను ఆదాయ వనరుగా మార్చుకోవాలన్నారు. అనంతరం అధికారులను సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, రాజారాం, యాదగిరి, బాలయ్య, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఎక్కడైనా కానీ మేము అంత చెట్లు ఇస్తామంటే ఏ చూద్దాం సార్, పెంచుదాం సార్ అన్నట్టు ఉండేది. కానీ ఇక్కడ ముస్తాబాదు అంటే గౌడ సభ్యులందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే చెట్ల కోసం వాళ్ళు అసలు ఎంత అంటే అసలు ప్రతిరోజు అంటే ఒక అప్పున్న వాళ్ళు కూడా మనకు ₹1,00,000 అప్పు ఉంటే ఎట్టిచ్చి అన్నిసార్లు ఫోన్ చేసి పాప మేము కూడా చాలా కష్టపడ్డాం. వాళ్ళు కూడా ఒక 1000 చెట్లు ఈరోజు తీసుకొచ్చి కష్టపడి ఇంత మంచి ప్రోగ్రామ్, ఎందుకంటే ఇంత ఎండ కొట్టినా ఏమున్నా సార్ రావాలే చేయాలని చేసిరు. చాలా సంతోషం. అయితే చెట్లు పెట్టడంలో మనం ఎంత శ్రద్ధ చూపించినా కదా వాటిని కాపాడుకోవడం కూడా అంతే మన బాధ్యత. ఎందుకంటే పెట్టడం చాలా ఈజీ. కాబట్టి మనకు ఆల్రెడీ మనకు దాని అమౌంట్ ఫండ్ కూడా వస్తాయి. కాబట్టి ఒక క్యాంటీన్ పెట్టేసి, ఎందుకంటే ఎండలు కూడా విపరీతంగా కొడుతున్నాయి కాబట్టి వాటర్ ఎప్పటికప్పుడు వాటర్ ఇస్తూ ఐకమత్యంతోనే హక్కులు సాధించుకోవచ్చని రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ సభ్యులు
నగునూరి అశోక్ కుమార్ అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఆర్యవైశ్య భవన్లో నూతనంగా ఎన్నుకున్న ఆర్యవైశ్య సంఘం కార్యవర్గాలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అశోక్ కుమార్ పలు వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు పూజారి పారువెల్ల రామ్మూర్తి శర్మ, అభిషేక్ శర్మ ఆధ్వర్యంలో వారిని ఆశీర్వదించారు. అనంతరం నూతన కార్యవర్గాలను పలువురు సన్మానించి అభినందనలు తెలిపారు. పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు నలుమాచి ప్రభాకర్, కోలేటి రమేష్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వాసవి మాత ఆలయ కమిటీ సభ్యులతో పాటు పలువురు ఆర్యవైశ్య సంఘం మహిళలు, యువకులు పాల్గొన్నారు. విభాగానికి పట్టణ యువత కార్యక్రమాలందరికీ గణేష్ వచ్చే సందర్భంగా వారికి మా అందరి తరఫున ఆశీర్వాదం ఇప్పించడం జరిగింది. ఇంకా నెక్స్ట్ త్వరలోనే ప్రమాణ స్వీకారం బ్రహ్మాండంగా ఉంటుంది. అప్పుడు అందరూ సన్మానాలు కానీ స్పీచ్లు కానీ ఇస్తారు. కాబట్టి అందరూ ఏమనుకోకండి. ధన్యవాదాలు అందరికీ. నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గం అందరికీ. అలాగే మనందరం ఇలాగే ఐక్యమత్యంగా ఉంటే ఏదైనా సాధించగలుగుతాం. ఇలాగే కొనసాగాలని నేను కోరుతున్నాను. జై గురువు గణేష్ మహారాజ్ కి, జై వాసవి మాతాకి. ఇంకొక విషయం, ఈ రోజు ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన నలుగురు అశోక్ అన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఇంత మంచిగా ఉండాలని నేను అనుకోలేదు. అన్న నిన్ననే ఫోన్ చేసి భాస్కర్ అన్న ఇట్లా చేద్దాం ప్రోగ్రామ్ అని అంటే అన్న చేద్దామని చెప్పినాం. ఇంకా మన ఈ కార్యక్రమానికి విజయవంతం కావడానికి కూడా అశోక్ అనే ముఖ్య కారణం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన చిత్రపటానికి స్థానిక సిపిఐ, సిపిఎం, సిఐటియు, ఎస్ఎఫ్ఐ, బిఎంఎస్ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వామపక్షాలకు ఏచూరి దీపం లాంటివాడన్నారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు భవన కార్మిక సంఘం మండల అధ్యక్షులు గీసె భిక్షపతి, హమాలి కార్మిక మండల అధ్యక్షులు పిట్ల రంగయ్య, మండల నాయకులు రాజేందర్, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు కామ్రేడ్ సీతారామ ఈశ్వర్ గారు నిన్న మధ్యాహ్నం 3 గంటలకు మరణించడం చాలా బాధాకరం. ఎన్నో సంవత్సరాలుగా కార్మికుల గురించి పోరాడి తన ఎనలేని సేవ చేసిన మా కార్మికుల కోసం ఎంతో తన జీవితకాలాన్నే త్యాగం చేసి విద్యార్థి స్థానం నుంచి ఒక అంతర్జాతీయ నాయకుడిగా ఎదిగి అఖిల భారత కార్మికుల సంక్షేమం కోసం పోరాడి. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. హుజురాబాద్ మండలం తుమ్మనపల్లి కేసీ కెనాల్ పక్కన 3 రోజుల మగ శిశువును మూటలో కట్టిపడేసి వెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకున్న పోలీసులు తమ వాహనంలో శిశువు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మగ శిశువు పుట్టి 3 రోజులు అవుతుందని, బాబును పడేసి 12 గంటలు దాటిందని వైద్యులు తెలిపారు. బాబు కాలు, చేతికి గాయాలు ఉన్నాయని వారు వెల్లడించారు. చిన్నగా చూసేసరికి అది పాప సౌండ్ లెక్కనే వినబడ్డది. కానీ మనం ఏం చూస్తే ఎట్లా దానికి కొంచెం భయానికి గురై ఎంబడే ఊళ్ళకి వచ్చేసాడు. మేమందరం టెంపుల్ దగ్గర అరే ప్రతాప్ ఇంకా రాను పోదామని చెప్పి వాళ్ళు అక్కడ పాప లెక్క వినబడుతున్నాక నేను ఎంపీసీ ఇంకొక కలిసి వచ్చేసి దాన్ని పైకి తీసి ఓపెన్ చేస్తే అలా ఉన్నది బాబు. కానీ తను కొంచెం లైట్గా సిమ్ములు గుట్టున్నాయి. వాళ్ళు విసిరేస్తే లైట్గా దెబ్బలు తాకుతున్నాయి. అది గమనించి ఎంబడే 108 ప్లేస్ వాళ్ళకు మేము కాల్ చేయడం జరిగింది. సిఐ గారు వచ్చారు. 108 సంబంధించిన వాళ్ళు కూడా వస్తున్నాం అని చెప్పారు. కానీ ఇంతలో అందరం కలిసి బాబుని తీసుకొని సిఐ గారి కార్లోనే మా చుక్కారెడ్డి గారు హాస్పిటల్ తీసుకొచ్చి చేయడం జరిగింది. డాక్టర్ గారు చూశారు. పాప కూడా హెల్దీగా ఉన్నాడు. బాబు ఉండి దాదాపు 3-4 రోజులు అవుతుంది. కానీ వాళ్ళు విసిరేసి దాదాపు 12 గంటలు దాటిందని డాక్టర్ గారు చెప్తున్నారు. బాబు అయితే ఆరోగ్యంగా ఉన్నాడు. మేము కూడా ఆరోగ్యంగా ఉండాలని దేవుళ్ళు కోరుకుంటున్నాం. ఏదో ఏడుపు వయసు వినబడింది. పైకి చూశాను, ఒక సంచిలో ఉంది. నేను ముట్టుకున్నట్టయితే కొంచెం నాకు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం బండపల్లి గ్రామంలోని అమరవీరుల స్తూపం వద్ద గడ్డం తిరుపతి రెడ్డికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు కడారి రాములు మాట్లాడుతూ సిపిఐ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు నిజాం నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి అసువులు బాసిన అమరవీరులకు నివాళులర్పించనున్నారు. వారి పోరాటాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐతో పాటు అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. మన సాయుధ పోరాటంలో చేసినటువంటి అమరులైనటువంటి వాళ్ళ విగ్రహాలు టాంకీ బండి మీద పెట్టాలని చెప్పినప్పటికీ వాళ్ళ ఒక జ్ఞాపకాలను రూపొందించుకోవాలని చెప్పడం జరిగింది. కానీ ఆ ఒక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేయకుండా తెలంగాణ రాష్ట్ర సాధనలో
భవిష్యత్తులో రసాయనిక ఎరువులను తగ్గిస్తూ సేంద్రియ ఎరువులను పెంచే దిశగా తమ కంపెనీ అడుగులు వేస్తుందని కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వైస్ చైర్మన్ గంటా వెంకట సుబ్బారెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆర్ఓ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కంపెనీ వైస్ చైర్మన్ గంటా వెంకట సుబ్బారెడ్డి హాజరై ప్లాంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగులో అవసరానికి మించిన రసాయనిక మందులు వినియోగించకూడదని, దీంతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని చెప్పారు. కలుషిత నీటి ద్వారా విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారని గుర్తించి తమ కంపెనీ ద్వారా 2 తెలుగు రాష్ట్రాలను సుమారు 100 ప్రభుత్వ బడుల్లో ఆర్ఓ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సుమారు 3000 మంది పేద విద్యార్థినులకు స్కాలర్షిప్లు సైతం అందిస్తున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి ఆదిరెడ్డి, కంపెనీ జోనల్ మేనేజర్ సజన్ కుమార్తో పాటు ఎంఈఓ ఛాయాదేవి, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 1000 మంది గ్రామీణ బాలికల ప్రతిభా పురస్కారం అనేటువంటి బృహత్తర కార్యక్రమాన్ని 2006 సంవత్సరంలో ప్రారంభించటం, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 18,000 మంది పైచులకు విద్యార్థినులకి ఈ ప్రోత్సాహకాలను అందజేశాం. ప్రభుత్వ వ్యవసాయ అధికారుల సహకారంతో భూసార పరీక్షలు నిర్వహించటం, విచ్చలవిడిగా వాడుతున్నటువంటి రసాయనిక ఎరువుల్ని, క్రిమిసంహారక మందుల్ని తగు మోతాదులో తగ్గించి వాడి నేల పర్యావరణాన్ని రక్షణ ఏ విధంగా అనేటువంటి చేయటంలో భాగంగా కోరమండల్ ఇంటర్నేషనల్ వారు రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియపు ఎరువులను కూడా మార్కెట్లో ప్రవేశపెట్టడం, అవసరానికి మించి రసాయనాలు వాడొద్దు, ముప్పు పర్యావరణానికి కాకుండా. పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండలం తారుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇన్ఛార్జి డీఈఓ విచారణ చేపట్టారు. ఇటీవల 2 ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో వారికి తల్లిదండ్రులు దేహశుద్ధి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచారణ చేపట్టిన ఇన్ఛార్జి డీఈఓ జనార్దన్ రావు విద్యార్థినులు, అధ్యాపకులు, ప్రధాన ఉపాధ్యాయుడితో మాట్లాడి పలు వివరాలు సేకరించారు. విచారణ నివేదికను జిల్లా కలెక్టర్కు సమర్పించనున్నట్టు ఆయన వెల్లడించారు. కాలువ శ్రీరాంపూర్ మండలంలో మొన్న జరిగిన సంఘటనల మీద ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి పిల్లల్ని, టీచర్లని, హెడ్ మాస్టర్ని విచారణ చేయడం జరిగింది. ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. దీని మీద నివేదిక తయారు చేసి తదుపరి చర్య కోసం కలెక్టర్ గారికి, ఉన్నతాధికారులకి నివేదించడం జరుగుతుంది. గతంలో వేధించిన దాని మీద ఏమీ రిపోర్ట్ రాలేదు. ఆ రిపోర్టు కూడా ఏమైనా ఉన్నట్లయినా దాన్ని కూడా మేము విచారణలో భాగం. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో నూతనంగా ఏర్పాటు చేసిన MDW ఎలక్ట్రిక్ బైక్ షోరూంను కంపెనీ మేనేజర్ శ్రీకాంత్ ప్రారంభించారు. అనంతరం ఐడీలో గెలుపొందిన వారికి మేనేజర్ శ్రీకాంత్, కాల్వ శ్రీరాంపూర్ షోరూం నిర్వాహకుడు వంగల రాజిరెడ్డి ఆధ్వర్యంలో కస్టమర్లకు ఎలక్ట్రిక్ బైకులు అందజేశారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడేందుకు ఎలక్ట్రిక్ బైకులు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. భవిష్యత్తు మార్కెట్ మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలేదన్నారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు గణపతి రెడ్డి, మూల శ్రీనివాస్, జాన్ తిరుపతి రెడ్డి, నాయకులు బండ రవీందర్ రెడ్డి, పులి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. షోరూమ్ నుండి వెహికల్స్ అధిక సంఖ్యలో మూవ్ చేసుకొని ప్రతి మనిషి పర్యావరణాన్ని కాపాడుతూ వాళ్ళ యొక్క ఆయుష్ను కూడా పెంచుకోవాలని చెప్పేసి ఎలక్ట్రిక్ వెహికల్ వాడాలని చెప్పేసి సంస్థ నుండి మేము కోరుకోవడం జరుగుతుంది. ఇక్కడ ప్రతిరోజు షోరూమ్ అందరికీ అందుబాటులో ఉంటూ ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన ఏదైతే వెహికల్స్ గురించి ఉంది మరియు దీని నుండి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని కూడా పెంపొందించాలి అనే ఉద్దేశంతో మనం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని కూడా ప్రోత్సహిస్తున్నాం. దాని ద్వారా నిరుద్యోగం అనేది కూడా తగ్గిపోయి ఇటు 2 రకాలుగా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, దాంతోపాటు ఏదో శ్రీరాంపూర్ ఏరియాలో ఇలాంటి పొల్యూషన్ లేకుండా చేయాలి, నేను దీనిలో అంతా డెవలప్ చేయాలి, ఈ షోరూమ్ నా షోరూమ్ నుండే బైకులు బయటికి పంపించాలనే ఆలోచనతో ఒక కాన్సెప్ట్ పెట్టుకొని సార్ కలవడం జరిగింది. శ్రీకాంత్ సార్కు సార్ గారు నాకు కూడా బాగా కోఆపరేట్ చేసి బాగా మోటివేట్ చేసిండు. ఇట్లా కాదబ్బా ఇట్లుంటుంది, ఇట్లా కాదబ్బా ఇట్లుంటాను. ఒక 20 days మోటివేట్ చేసిన తర్వాత 20 days వరకు నేను ఫిల్అప్ చేసుకున్నా. అందరినీ మా బిజినెస్ కూడా టీం ఒకటి సర్కిల్ మెయింటైన్ చేసి నా షోరూంలోకి వెళ్ళి బండ్ పోవాలనే కాన్సెప్ట్తో ఇవాళ షోరూమ్ ఓపెన్ చేయడం జరిగింది. అందరి రకం సహకరించారు. వచ్చినందుకు చాలా సంతోషము. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా, కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.